హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ కౌసల్య. బేసిక్గా రియల్ ఎస్టేట్ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కోకాపేట్ అనే అంటున్నారు. ఏంటి కోకాపేట్? ఎందుకు అంత ప్రైస్ పలుకుతుంది కోకాపేట్లో? అసలు కోకాపేట్ రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తూ ఉంది? అంటే గత 2 సంవత్సరాల ముందు మనం చూసుకుంటే 100 కోట్లు పర్ ఎకర్ అని అన్నారు. ఇప్పుడేమో 137 crores పర్ ఎకర్ అంటున్నారు. నిజంగా ఈ నెంబర్స్ నిజమేనా? అసలు నిజంగానే అంత ప్రైస్ ఉందా? ఎందుకు అంత నెంబర్స్ చేంజ్ జరుగుతూ ఉంది? సో ఈ రియల్ ఎస్టేట్లో అసలు మనం కోకాపేట్లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉందా? ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంది? సో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కోకాపేట్లో కాకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? సో కంప్లీట్లీ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కోకాపేట్ రియల్ ఎస్టేట్ మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు అడతల గ్రూప్ ఎండి విజయపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రొడ్యూసర్, హీఈస్ ఇంటూ పాలిటిక్స్ అండ్ హీఈస్ ఇంటూ రియల్ ఎస్టేట్, హీఈస్ ఎ రియల్టర్. సో ఈ మూడింటి గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా మనం రియల్ ఎస్టేట్ గురించే మనం మాట్లాడదాం, ముఖ్యంగా కోకాపేట్ గురించి. సో మనం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో ఇందాక నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ అంటే కోకాపేట్ గుర్తొస్తుంది. సో ఎందుకు కోకాపేట్ పేరు అంతగా వినిపిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా 2 years బ్యాక్ చూస్తే 100 కోట్లు ఉండేది. సో ఇప్పుడు చూస్తేనేమో 137 కోట్లు అంటున్నారు పర్ ఎకర్. నిజంగానే ఈ నెంబర్స్ అనేవి ఉన్నాయా? అంటే పర్ ఎకర్కి ఇన్ని కోట్లు అనేది, ఇంత చేంజ్ 2 yearsలో చూడడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో అసలు కోకాపేట్ రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది? అసలు ఏంటి సంగతి? నెంబర్ గేమ్ పక్కన పెడితే ఏంటంటే, లొకేషన్ వైజ్ ఇప్పుడు జనరల్గా మనకు హైదరాబాద్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ, అంటే హార్ట్ ఆఫ్ ద స్టేట్ యాక్చువల్గా. సో దాంట్లో మనకి ఇంతకుముందు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దెన్ హైటెక్ సిటీ వచ్చింది. హైటెక్ సిటీ ఎక్స్టెన్షన్ కోకాపేట్కి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ద లొకేషన్ అడ్వాంటేజ్. లైక్ ఔటర్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ అక్కడే ఉంటుంది, అది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. అండ్ హైటెక్ సిటీకి, ఐటీ హబ్కి ఎగ్జాక్ట్గా 10 minutes డ్రైవ్లో ఉంటుంది. సో ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ వల్ల ఏంటంటే ఫోకస్ ఆఫ్టర్ హైటెక్ సిటీ కోకాపేట్ పైన పడింది. సో పడిన తర్వాత ఏంటి, మీరు ఇప్పుడు 2 years బ్యాక్ 100 crore అన్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2012, 2013లో 5 crores అయ్యాయి. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. 5 crores దొరికేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత యాక్చువల్గా ఏమైపోయిందంటే 2008లో మీకు రెసిషన్ వచ్చింది. మీకు ఐడియా ఉంటే వరల్డ్ వైడ్ రెసిషన్ వచ్చింది. అప్పుడు అన్ని బిజినెస్లు కొలాప్స్ అయినాయి అనమాట. 2010-11 కల్లా ఇండియా వైడ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం పుంజుకుంది. సేమ్ టైం తెలంగాణలో తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. 2008లో ఆగిపోయిన రియల్ ఎస్టేట్ తెలంగాణ వచ్చాక, కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడ్డాక 2016-17లో పికప్ అయింది. సో మీకు ఆల్మోస్ట్ 8 years ఆఫ్ గ్రోత్ అనేది 16-17లో పెరిగింది. ఓకే. జనరల్గా ఇండియా వైడ్ ఏంటంటే 10%, 20% పెరుగుతా పోయింది. ఓన్లీ 16-17లో 8 years గ్రోత్ అంటే ఆల్మోస్ట్ 100 రూపాయలు ఉంది, 1000 రూపాయలు అయింది. చాలా పెద్ద నెంబర్ చేంజ్ అయింది. ఆఫ్టర్ దట్ ఏమైపోయిందంటే 2020 కోవిడ్ తర్వాత ఆ కంటిన్యూస్గా పెరుగుతున్న అంత పెరిగిన తర్వాత ఇంకా పెరగాలి అన్న ఒక అత్యుత్సాహం, అందరికీ కూడా ఒక అవేర్నెస్ రావడం. తెలంగాణలో మారుమూరు పల్లెలో కూడా ల్యాండ్ రేట్ హ్యూజ్గా పెరిగిపోయింది. అప్పుడు ఆ 3 years జరిగిన రెవల్యూషన్ ఏదైతే ఉందో, ప్రతి మనిషికి రియల్ ఎస్టేట్ అనే పదం మీద అవగాహన వచ్చేసి ఎక్కడికక్కడికి రేట్లు పెంచారు. ఈవెన్ మన ఊర్లో ఎక్కడో తెలంగాణలో చిట్ట చివరి ప్రాంతంలో కూడా 50,000 ఉంది, ఈరోజు 10 లక్షలు ఉంది. సో 5 కోట్లు ఉంది, 100 కోట్లు అయినప్పుడు 50,000 ఉంది, 10 లక్షలు అంటే పెద్ద వాల్యూ. ఓకే. సో ఈ లెక్కను తీసుకుంటే కోకాపేట్ అనేది లొకేషన్ వైజ్ వెరీ గుడ్ అండి, అందుకనే పెరుగుతుంది. బట్ నెంబర్ అనేది దట్ ఈజ్ ఐ డోంట్ థింక్ సో. సో ఇంత ప్రైస్ పెరగడానికి గల కారణం, ముఖ్య కారణం అంటే ఈ లొకేషనే అంటారా, ఇంకా అక్కడ వస్తున్న డెవలప్మెంట్స్ అంటారా? డెవలప్మెంట్స్ అంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, అది కొత్తగా డెవలప్ చేస్తున్నది ఏం లేదు. మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి ఎప్పుడో 2004-2005 నుంచి స్టార్ట్ అయింది, చిన్నగా స్టార్ట్ అయింది. దాన్ని ఆనుకొని ఉందే కోకాపేట్. ఓకే. సో ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాని ఇప్పుడు ఫాస్ట్గా గ్రో చేస్తున్నారు అనమాట. సో మనకేంటంటే రెడీ టు ఈట్ ఉన్న దాని పక్కనే మనకి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. రెడీ టు ఈట్ అంటే ఇమీడియట్గా తినేసేయచ్చు. సో ఇమీడియట్గా తినే ప్లేస్ అనమాట అది. సో కోకాపేట్ అలా హబ్ అయిపోయింది. సో మీరు ఇందాక అన్నారు నెంబర్స్ అని. సో ఈ నెంబర్ గేమ్ ఎందుకు మరి? అంటే 100 కోట్లు, 137 కోట్లు, ఈ నెంబర్ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నారు? ఇట్స్ అ ప్రెషర్ టు పీపుల్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్.
అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో రియల్ ఎస్టేట్లో ఇలాంటి నెంబర్స్ విన్నప్పుడు ఒక్కసారిగా యాంగ్జైటీ వచ్చేస్తుంది. అవును, ఏం అవును, జరుగుతుంది అవును. రియల్ ఎస్టేట్లో అసలు? అది కోకాపేట్ అవ్వచ్చు, అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు, బట్ దే ఫీల్ ఇట్స్ పానిక్. అంటే వాళ్ళు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయగలుగుతారో లేదో, కోకాపేట్లోనే అలా ఉందంటే కోకాపేట్ ఈజ్ జస్ట్ నోన్ ప్లేస్ టు దెమ్, అంటే ఒక తెలిసిన ప్లేస్. అవును. సో ఈ నెంబర్ గేమ్ ఎందుకు, అంటే ఎవరు ఆడుతున్నారు ఈ నెంబర్ నెంబర్ గేమ్ గేమ్? అనేది పొలిటికల్గా ఆడక తప్పదండి. ఇప్పుడు అచ్చా, రేస్లో ఒకరు ఫస్ట్ ఉండాలంటే ఏదో ఒకటి చేయక తప్పదు. ఓకే. సో దానికి రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చే యాక్షన్లో లేదంటే నెక్స్ట్ 6 monthsలో వచ్చే యాక్షన్లో మళ్ళీ పెరిగిద్ది కానీ తగ్గదు. ఇట్స్ ఆల్ అబౌట్ నెంబర్ గేమ్. అది ఎందుకంటే ఆ రేస్లో పార్టిసిపేట్ చేయకపోతే పొలిటికల్గా వీక్ అవుతారు ఎవరైనా. నెంబర్ గేమ్ అనేది 100% ఉంటుంది. బట్ ఆ నెంబర్ను చూసి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అంటున్నాను, అంతే. ఇట్లా పెరుగుతూ పెరుగుతూ పోయి ఏదో ఒక రోజు అది సడన్ గా పడిపోతుంది అని అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? పడిపోవడం అనేది అయితే ఏముండదు. Okay. కారణం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఒక 100 రూపాయలు పెట్టి ఒకటి కొంటే, అంటే ఒక 1,00,000 రూపాయలు ఒక ప్లాట్ కొంటే, నాకేదో ఎమర్జెన్సీ ఉండి లేదంటే ఆరోగ్యరీత్యా ఏదైనా ఉంటే నేను దాన్ని 90,000కి అమ్మాలనుకుంటా, కానీ నేను 1,10,000 అమ్మడానికే ఉంటుంది ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్. సో రియల్ ఎస్టేట్ అనేది తగ్గదు, కాకపోతే స్టేబుల్గా ఉంటుంది. స్టేబుల్గా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కోకాపేట్కి వచ్చేసరికి, వెస్ట్ జోన్లోకి వచ్చేసరికి కేటీఆర్ గవర్నమెంట్లో ఏమైపోయిందంటే కన్స్ట్రక్షన్ అన్లిమిటెడ్ చేశారు. ఓకే. అప్పటి నుంచి ప్రైసెస్ పెరగడం అనేది చాలా హ్యూజ్ అయిపోయింది, ల్యాండ్ రేట్స్. సో దానివల్ల కూడా అక్కడ రేట్ పెరిగింది. సో ఇప్పుడు అన్లిమిటెడ్ వాస్ట్ కన్స్ట్రక్షన్ కడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను 130 కోట్లు పెట్టి కొన్నానంటే నాకు ఆ పర్ ఎకర్ పైన 200 కోట్లు రావాలి. సో నాకు 200 కోట్ల వర్త్ కట్టుకునే ఆపర్చునిటీ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇన్వెస్ట్ చేయడం సో తప్పు లేదు. బట్ ఇందులో సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లం కూడా ఉంది. ఇంకా అన్లిమిటెడ్ అనే దానికి ఇంకా అర్థం లేదు. అది చేయడం కూడా ఒక రకంగా చెప్పాలంటే నష్టమే, బట్ అంతగా ఇప్పటికిప్పుడు జరిగిపోయేంత నష్టం అయితే కాదు అనేది. అంటే ఆక్షన్ జరిగినప్పుడు సో 100 కోట్లు, అంటే ఆక్షన్లో 100 కోట్లు పలికింది ఎకరం అని అన్నారు. ఎవరెవరికి ఇచ్చారో కొన్ని పేర్లు చెప్పారు, బట్ నిజంగా ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరి నుండి ఎవరికి వెళ్ళింది ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా బయట పెట్టింది అయితే మనం చూడలేదు రియల్ ఎస్టేట్లో. అండ్ ఇప్పుడు కూడా 137 crores అనేది పర్ ఎకర్ ఆక్షన్లో వచ్చిందని చెప్తున్నారు, కానీ అది ఎవరికి ఇచ్చారు, ఎలా జరిగింది అనేది మాత్రం నేను చెప్పట్లేదు. సో వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ జస్ట్ ఒక నెంబర్ చూపించి ప్రజలను మభ్యపెట్టడం అనొచ్చా? మభ్యపెట్టడం అనొద్దు, ఎందుకంటే మనం ఇది ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా తీసుకోవచ్చు, ఎవరు తీసుకున్నారు ఎక్కడ, ఎందుకంటే గవర్నమెంట్ ఈ యాక్షనే కాబట్టి. అంటే మనకు డైరెక్ట్గా ఒకవేళ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం అంటే ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదన్నా ఉంటే అది వీ కాంట్ ఫైండ్ యాజ్ ఏ హ్యూమన్, అంటే కామన్ మ్యాన్ లాగా అయితే మనం ఏం చేయలేం. అది చేయాలనుకుంటే దాని ప్రొఫెషనల్సే చేయాలి. బట్ మనం తెలుసుకోవాలంటే మాత్రం ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.